హెల్దీ స్నాకింగ్ ఫర్ కిడ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఇందులో భాగంగానే ఈ రోజైతే మనం పీనట్ బటర్ బనానా బైట్స్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పీనట్ బటర్ బనానా బైట్స్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు స్లైసెస్, పీనట్ బటర్, గ్రెనోలా, చాక్లెట్ సిరప్. పీనట్ బటర్ బనానా బైట్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో చిన్న ప్రాసెస్, ఎప్పట్లాగే మీరు క్యూట్ రెసిపీస్ అవి తీసుకొచ్చేస్తూ ఉంటారు తొందరగా ప్రిపేర్ చేసుకునేలాగా. అండ్ అలాగే కిడ్స్ కూడా స్నాక్ టైంలో కానీ ఎప్పుడు కూడా బయటవి కావాలి అది అని చెప్పేసి అడుగుతుంటారు. బాక్సెస్లో కూడా ఏం పెట్టాలో తెలియక ఆల్మోస్ట్ బయట ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసే రెసిపీస్ బట్టి అందరూ డిసైడ్ అవుతారు అనమాట. ఖచ్చితంగా, అంటే చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి కిడ్స్ స్నాక్కి కూడా మార్నింగ్ అంత టైం పట్టకుండా ఈజీగా చేసి పెట్టేసేయచ్చు. ఓకే, సో హెల్దీ స్నాక్స్ అనుకున్నాం కాబట్టి ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు స్నాక్స్లోని? సో జనరల్గా ఇప్పుడు స్నాకింగ్ అనగానే పిల్లలకి ఏంటి అంటే మనకు ఒకటి ఫస్ట్ థింగ్ అంత కన్వీనియంట్ టైం ఉండదు. బికాస్ వాళ్ళకి అదర్ మీల్స్ కూడా ప్రిపేర్ చేయాలి, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అనేసరికి ఈ స్నాకింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. సో అందుకోసమని ఏంటి అంటే రెడీగా అవైలబుల్ ఉన్న బిస్కెట్స్, చిప్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాం. బేసికలీ ఈ బిస్కెట్స్, చిప్స్ ఇవన్నీ ఏంటి అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్. పిల్లలకి ఆ ఏజ్ నుంచే మనం ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల అవి మైదా బేస్డ్ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో కొంచెం టైం తీసుకొని మనం హెల్దీ స్నాకింగ్ లాగా ఇలాంటివి అంటే ఫ్రెష్ ఫ్రూట్, ఫ్రెష్ నట్స్ ఇలాంటి కాంబినేషన్లో ఇస్తూ ఉంటే వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా యాజ్ వెల్ యాజ్ లైక్ ఇలాంటి కెమికల్స్ వాటి నుంచి దూరంగా ఉంటారనమాట. సో స్నాకింగ్కి వచ్చేసరికి వాళ్ళకి అన్ని ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకరోజు వెజిటేబుల్ బేస్డ్ ఏదైనా స్నాక్ చేసి ఇవ్వచ్చు, ఒకరోజు ఫ్రూట్ బేస్డ్ చేసి ఇవ్వచ్చు, లేదు అంటే మామూలుగా రోటీస్ అవి చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, వ్రాప్స్ అవి బయట నుంచి తెప్పించిస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇంట్లోనే ఫ్రెష్ వెజిటేబుల్స్తో మనం బయట ఏంటి అంటే అవే వ్రాప్స్ ఫ్రోజన్ వెజిటేబుల్స్తో చేస్తారు. సో అవి అంత ఫ్రోజ్ చేసి తర్వాత పిల్లలకి ఇవ్వడం అనేది మంచిది కాదు. సో ఇలాంటివి అంటే మేజర్గా ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి ఇంక్లూడ్ చేసుకుంటూ కొంచెం పీనట్ బటర్స్, ఇవి ఎయిదర్ పీనట్ బటర్స్ కూడా ప్యాకేజ్డే చెప్పాలంటే, కాకపోతే కంపేర్ టు కంప్లీట్గా బిస్కెట్స్, నమ్కిన్ ఇచ్చే బదులు ఇలాంటివి యాడ్ చేసుకొని ఇస్తూ ఉంటే వాళ్ళకి హెల్త్ కూడా మంచిది. ఏముంది, పీనట్ బటర్ కూడా మనం ఇప్పుడు అందరూ చాలా వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి అది కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి అంటే వీకెండ్స్లో మనం చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటే అది ఫర్ ద ఎంటైర్ వీక్ మనం యూస్ చేసుకోవచ్చు అలా. ఓకే డన్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం గ్రెనోలాని లైట్గా రోస్ట్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఓకే, సో దీన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను. అండ్ మిక్సీ పట్టినప్పుడు ఏంటి అంటే మన రోల్స్కి మంచిగా అంటుకుంటుందండి. ఓకే, నార్మల్గా కూడా తినచ్చు కదా ఇది? నార్మల్గా కూడా తీసుకోవచ్చు. అండ్ సో వాళ్ళకి ఏంటి అంటే ఇది డైరెక్ట్గా మనం మిల్క్లో వేసిస్తే ఫస్ట్ డే బాగానే ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు, బికాజ్ దీంట్లో కూడా మనకు నట్స్ ఉంటాయి కాబట్టి. సెకండ్ డే ఏంటి అంటే వాళ్ళకి రొటీన్ అయిపోతుంది, మళ్ళీ అదే ఇస్తే మాత్రం తీసుకోరు అనమాట, రిజెక్ట్ చేసేస్తారు. సో అందుకోసమని కొంచెం డిఫరెంట్ ఫామ్లో కొంచెం ఫ్రూట్ కూడా యాడ్ చేసి దీన్ని హెల్తీగా ఇస్తాం. ఓకే, సో స్నాక్ అనుకుంటున్నాం కాబట్టి మిడ్ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ ఆ టైంలో తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుందా? బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది, బికాజ్ దీంట్లో మనం ఒక సిరల్ ఇంక్లూడ్ చేస్తున్నాం, ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేస్తున్నాం. దీంతో పాటు కొంచెం సైడ్కి ఒక ఎగ్ ఆమ్లెట్ కానీ ఎగ్ బాయిల్డ్ కానీ అలా ఇస్తే కంప్లీట్ మీల్ లాగా కూడా ఇచ్చేయచ్చు. లేదు అంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే మళ్ళీ ఏదో ఒకటి కావాలి అని అడుగుతారు కదా, ఆ టైంలో కూడా ఇవ్వచ్చు. అండ్ ఇవి మనం ఇప్పుడు చేసి చూపిస్తున్నాం, దీన్ని ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది, చాక్లెట్ బైట్స్ లాగా వస్తాయి అప్పుడు. అంతే. మనం ఇప్పుడు జస్ట్ ప్రాసెస్లో నేను చెప్తాను. చాక్లెట్ సిరప్ జస్ట్ డ్రిజిల్ చేస్తాము. ఒకవేళ ఫ్రీజ్ చేసుకునే పార్ట్ అయితే డిప్ చేసి ఫ్రీజ్ చేస్తే చాలా చాక్లెట్ బైట్స్ లాగా ఉంటాయి. ఓకే, సో ఇది డ్రై రోస్ట్ అయిపోయింది కదా, దీన్ని మనం లైట్గా మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే, దీన్ని మిక్సీ వేసుకుంటాం. ఓకే, సో కొంచెం ఇంకా తక్కువగా మిక్సీ పట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకు బాగా బ్లెండ్ అయిపోయింది, ఇట్లా కాకుండా లైట్గా క్రంచీ టైప్లో ఉంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకొని బనానాని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. సో మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. ఓకే,
సో రోజు ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి ఈ రోజు మనం బనానా యూస్ చేస్తున్నామండి. దీనికి ఆల్టర్నేట్గా మనం ఏదైనా ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు, సేమ్ బైట్స్ లాగా. ఆపిల్స్ కానీ పైనాపిల్ కానీ అది కూడా జస్ట్ బయట సిలిండ్రికల్గా కట్ చేసుకొని లేయర్స్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈచ్ లైక్ క్యూబ్ లాగా కట్ చేసుకున్నాం కదా, దీని మధ్యలో పీనట్ బటర్ పెట్టి ఒక బంచ్ లాగా చేస్తాం. ఓకే డన్. సో బ్రెడ్ స్లైసెస్ పైన చీజ్ రాసుకున్నట్టుగా రాసుకోవాలంటే అంతే, ఇట్లా లేయర్ లాగా పెట్టేసుకుంటాం. ఓకే డన్. కొంచెం బనానా అంటే మనకు కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, జారిపోతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది, లేకపోతే యాపిల్ వాటి మీద అయితే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అవును. ఇట్లా 3 బంచెస్ లాగా చేసుకుంటాం. సో మనం ఇలా క్యూబ్స్ లాగా చేసేసుకున్నాం కదా అశ్విని స్వెట్. సో జనరల్గా దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రీజర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే. మనం ఇప్పుడు కరెంట్ చూజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా చేస్తున్నాం. ఓకే డన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక ప్లేట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసి వీటిని దాంతో డస్టింగ్ చేసేసుకో. ఓకే. సో వీటిని ఇప్పుడు దీంట్లో డస్టింగ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ మనం దీన్ని డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుంటాం. ఓకే. ఈ పౌడర్కి ఆల్టర్నేట్గా ఇంకేమన్నా యూస్ చేయొచ్చా అండి? మ్యూస్లీ కానీ ఓట్స్ కూడా వాడచ్చు. ఓకే. కాకపోతే పిల్లలకి ఇదైతే ఆల్రెడీ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, దాన్ని బ్లెండ్ చేస్తాం కాబట్టి కొంచెం టేస్ట్ బాగుంటుంది. అవి ప్లెయిన్గా ఉంటాయి, అంత నచ్చదు. అప్పుడు మ్యూస్లీ యాడ్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా అన్నీ ఉంటాయి కాబట్టి. ఫ్రూట్ అండ్ నట్ ఫ్లేవర్ తీసుకోవచ్చు. సో అలాగే గారు చాక్లెట్ సిరప్ కూడా ఆప్షనల్లా, ఇన్ కేస్ అంత హెల్దీ కాదని చెప్పేసి అంటారు కాబట్టి అది కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు కదా. డేట్ సిరప్ వేసుకోవచ్చు. డేట్ సిరప్ ఓకే. బట్ పిల్లలు కదా, మనం చాలా అంటే కొంతవరకు హెల్దీ కాదనుకుంటే బెటర్. మనం ఎక్కువ ఇది చాక్లెట్ సిరప్ కూడా అని తీసేస్తే వాళ్ళకి నచ్చదు అనమాట. అవును. కొంచెం చాక్లెటీ ఫ్లేవర్ అంటే ప్రతి పిల్లలకి ఆల్మోస్ట్ నచ్చుతుంది కాబట్టి నేను అది పెట్టాను. ఓకే. బట్ అది తీస్తే కొంచెం తినడం కష్టమే. సో దీని మీద మనం చాక్లెట్ సిరప్ డిజైన్ చేసుకో. ఓకే. సో అశ్విని గారు, పిల్లలు ఎంతో ఇష్టపడే చాక్లెట్తో చేసాము పీనట్ బటర్ బనానా బైట్స్. టేస్ట్ చేసేయండి. తప్పకుండా. సో ఇలా గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పీనట్ బటర్ బనానా బైట్స్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు స్లైసెస్, పీనట్ బటర్, గ్రెనోలా, చాక్లెట్ సిరప్. పీనట్ బటర్ బనానా బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో గ్రెనోలా వేసి రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అరటిపండును ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అరటిపండు స్లైసెస్ మీద పీనట్ బటర్ స్ప్రెడ్ చేసుకుని మరొక అరటిపండు స్లైస్ దానిపైన పెట్టి ఇప్పుడు అరటిపండు స్లైసెస్ని ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రెనోలా పౌడర్లో డస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని దానిపైన చాక్లెట్ సిరప్ వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పీనట్ బటర్ బనానా బైట్స్ రెడీ.